Hi everyone, welcome back to Deepu Telugu Vlogs. ఫైనల్లీ పోలాండ్లో చాలా మంది ఎదురు చూస్తున్నారు స్నో ఎప్పుడు పడుతుందా ఏంటి అని. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కాదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా బాగా ఎదురు చూస్తూ ఉన్నారు స్నో ఎప్పుడు పడుతుందా అని. సో వాళ్ళ కోసమే స్నో అయితే పడింది. ప్రెజెంట్ వెదర్ అయితే 0 degrees అయితే ఉంది అండ్ ఈ రోజు -7 degrees వరకు వెళ్ళేలాగా ఉంది అండ్ 80% స్నో చూపిస్తుంది. ఈ ఇయర్ స్నో చాలా తక్కువగా పడింది అండ్ లేట్ గా కూడా పడింది అనమాట. ఇంతకు ముందు ఈ పాటికి బాగా ఫుల్ స్నో ఉండేది, బట్ ఇప్పుడు మాత్రము ఈ రోజే అంటే నైట్ నుండి పడడం వల్ల బాగా అక్యుములేట్ అయిపోయింది స్నో అంతా. అండ్ కార్లు కూడా చూడండి ఫుల్ నిండిపోయింది. కారు ఉన్న వాళ్ళకి మార్నింగ్ అయితే పెద్ద టాస్క్ అనమాట, ఆ స్నో అంతా క్లీన్ చేసుకొని డ్రైవ్ చేసుకోవాలి. అండ్ ఈ స్నోలో మనకి అప్పుడప్పుడు కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటుంది, చూసి జాగ్రత్తగా అంటే ఆ స్నో బూట్స్ వేసుకొని వెళ్ళాలి. ఈ మధ్య స్నో పడింది కానీ 1-2 రోజులు అలా పడింది అండ్ మళ్ళీ మార్నింగ్ కల్లా కరిగిపోయేది. బట్ నైట్ అంతా బాగా పడడం వల్ల స్నో అంతా రోడ్ల మీద బాగా తెల్లగా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ స్నో ఉన్నప్పుడు పిల్లలు అయితే అస్సలు ఆగరు, ఆ స్నోలో ఆడుకోవడానికి బాగా వెళ్తూ ఉంటారు. అండ్ ఈ స్నోకి ఆడుకోవడానికి కొన్ని స్పెషల్ టాయ్స్ ఉంటాయి. ఇది జస్ట్ రోడ్డు మీద మనం వెళ్తుంటేనే స్నో చూడండి ఎంత బాగుందో, అదే మనము ఆ కొండల మీదకి అట్లా వెళ్ళి ఈ స్నోలో ఆడుకోవడానికి స్కీయింగ్కి అండ్ కొన్ని ఈ స్లెడ్జెస్ ఉంటాయన్నమాట పిల్లలకి వుడెన్వి, అందులో కూర్చొని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒకరు లాక్కొని వెళ్తున్నారు చూసారా, అలాంటివి ఉంటాయి. పిల్లలైతే స్నోబాల్ మేకర్స్ అయితే తీసుకొచ్చి ఆ స్నోబాల్స్ అయితే తయారు చేసి ఆడుకుంటున్నారు. అండ్ అలాగే స్నో మ్యాన్ కూడా చేయాలని చెప్పేసి ఆ బాల్స్ అవన్నీ తయారు చేశారు. నేనైతే శారీ కట్టుకొని వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను. స్నోలో ఎంతైనా శారీ కట్టి ఫొటోస్ తీసుకోకుండా ఉండలేం కదా. వింటర్ జాకెట్ లేకుండా చేతికి గ్లౌజ్ లేకుండా ఆ స్నోలో కాసేపు ఆడుకున్నాను అంతే. చలికి అయితే అసలు చేతగా లేదు. జస్ట్ 10 minutes షివరింగ్ వచ్చేసింది. గబగబా ఫొటోస్ అయితే తీసుకుని ఇప్పుడు పార్క్ అయితే వెళ్తున్నాము. ఈ స్నో పడినప్పుడు మనకి చుట్టుపక్కల ఎక్కడైనా బాగానే ఉంటుంది, బట్ పార్కులలో ఏంటంటే అక్కడ ఎక్కువ మంది నడవరు కదా, సో అందుకని స్నో ఎక్కువగా ఉంటుంది. పిల్లలు స్నో మ్యాన్ అవి తయారు చేయడానికి బాగుంటుంది అనమాట. సో దగ్గరలోనే ఒక పార్క్ అయితే ఉంది. సో ఈ కెమెరా స్టాండ్స్ ఇవన్నీ పట్టుకొని ఈ స్నోలో నా శారీ కట్టుకొని వెళ్తుంటే అసలు నడవని చేతగాట్లేదు. పిల్లలు ఏమో స్కూల్ కంటే మాత్రము ఇంత హుషారుగా అయితే రారు, స్నోలో ఆడుకోవడానికి మాత్రము బాగా రెడీ అయ్యి ఆ టాయ్స్ కూడా వాళ్ళే పట్టుకొని అయితే వస్తున్నారు. పిల్లలే కాదు నేను కూడా ఆ శారీ కట్టుకొని మరి ఈ స్నోలో అయితే నడుస్తున్నాను. యాక్చువల్గా ఈ స్నోలో బయటికి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంటుంది, కానీ ఎలాగైనా ఈ స్నోలో ఫొటోస్ అవి తీసుకోవాలి, ఎస్పెషల్లీ శారీలో ఇంకా బాగుంటుందని చెప్పేసి శారీ కట్టుకొని అండ్ ఆ కెమెరా స్టాండ్ అవన్నీ మోసుకొని మరీ వెళ్తూ ఉన్నాను. పార్కులో మేమే కాదు చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ స్నోమ్యాన్ చేసి అందరూ ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలంతా చాలా మంది వచ్చారు. సో పిల్లల్ని ఈ పార్క్ లో వదిలేస్తే ఆ స్నోతో ఇంకా చక్కగా ఆడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని డాగ్స్ కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో మనము స్నో కిందవి ఎక్కడంటే అక్కడ పట్టుకోకుండా అండ్ బెంచెస్ మీద ఉన్నవి, ట్రీస్ మీద ఉన్నవి అట్లా సర్టెన్ ప్లేస్ లో ఎవరు తిరగని ప్లేస్ లో ఉన్న స్నోతో ఆడుకోవాలి. ఎందుకంటే మోనిష్కి అయితే ఇంకా హైజీన్ ఎక్కువ అనమాట. సో ప్రతిదీ అంత డౌట్ గా చూస్తూ ఉంటాడు. సో అందుకే డాగ్స్ ఏమైనా వస్తాయేమో అవి లేని చోట చూసుకొని ఒక ప్లేస్ అక్కడ ఆడుకుంటున్నారు. ఈ వింటర్ టైంలో స్నో పడేటప్పుడు జకోపాని వెళ్తే మాత్రము అక్కడ స్కీయింగ్, రోప్ వే చాలా బాగుంటుంది. చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ పాసిబుల్ అవ్వట్లేదు. ఈ స్కీయింగ్ అనేది అందరికీ రాదు, అది ప్రాక్టీస్ ఉంటేనే మనము జాగ్రత్తగా వెళ్ళగలము స్నోలో. అండ్ ఈ స్నో పడినప్పుడు చిన్నపిల్లలకి అయితే చాలా సరదాగా ఏంటంటే ఈ స్నో బోట్స్ ఉంటాయన్నమాట. సో ప్లాస్టిక్ కానీ వుడెన్వి కానీ స్లెడ్జెస్ ఉంటాయి. సో అందులో కూర్చోపెట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు. సో మేము కూడా ఇక్కడ స్నోలో కాసేపు ఆడుకొని స్నో మ్యాన్ అయితే తయారు చేయబోతున్నాము.
ఛాన్స్ ఇస్తే ఈ రోజంతా ఈ స్నోలో ఆడుకునేలాగే ఉన్నారు. సో మళ్ళీ స్కూల్ ఉంది కదా, సో అందుకే 1 అవర్ తర్వాత బ్యాక్ అయితే ఇంక ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. ఈ చలిలో యాక్చువల్గా గ్లౌజెస్ లేకుండా మనము 5 నిమిషాలు ఉన్నామంటే చలికి బాగా చేతులు నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ కంటిన్యూస్గా స్నో పడుతూనే ఉంది. స్నో ప్యాంట్స్ కూడా లేవన్నమాట. సో కింద కాసేపు కూర్చున్నా కానీ చల్లగా అయిపోతున్నాయి నార్మల్ ప్యాంట్స్ కాబట్టి. సో ఎక్కువసేపు ఉంటే ఇంకా జలుబు ఎక్కువ చేస్తుంది, అందుకని ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ పార్కులో అయితే ఇంకా చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈ స్నో మ్యాన్ చేస్తూ సరదాగా ఆడుకుంటున్నారు. స్నో వచ్చిందంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాగే కంటిన్యూస్గా ఈ రోజు కూడా స్నో పడిందంటే ఇంకా ఫుల్గా నిండిపోయింది స్నోతో. మన బాడీ ఈ వెదర్కి తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం వింటర్ జాకెట్స్ అండ్ లోపల థర్మల్స్ అండ్ ఈ వింటర్ స్నో ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని వెళ్తేనే మనం కాసేపు ఆడుకోగలము. నెక్స్ట్ వీక్ పిల్లలకి వింటర్ హాలిడేస్ కూడా ఉంటాయి. సో అప్పుడైతే ఇంకా ఎక్కువసేపు ఆడుకోవాలని అంటారు. సో ఇప్పుడైతే ఇంకా స్కూల్ ఉంది కదా, అందుకని ఇంటికి వెళ్తున్నాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.